అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్‌కి స్వాగతం. నేను చెప్పబోయే కథ 'మయూరి' ఎపిసోడ్ నంబర్ 6. మరిన్ని కథల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మాస్టర్ గారి మాటలు మయూరికి ఎంతో ధైర్యాన్నిచ్చేలా ఉన్నాయి. అవి ఆమెని ఓదార్చేందుకు చెప్పినవే కాకుండా తన బిడ్డలాంటి తనకు ధైర్యాన్ని ఇస్తున్నట్లుగా కూడా చెప్పారు చలం గారు. మయూరి కళ్ళ ముందుకు తన తల్లిదండ్రులు వచ్చి తనకు తోడుగా నిలబడినట్లుగా ఉంది. మనసులో ప్రశాంతత, నాకు నా వాళ్ళు ఉన్నారు అనే ధైర్యం, ఇంకా వాళ్ళు నాకు ఎప్పుడూ తోడుగా ఉంటారు అనే భావన తనకు కలిగింది. కానీ అంతలోనే తనకు మరో భావన, నేను నాకు నచ్చిన విధంగా ఉండాలని ఉన్నా ఉండలేనేమో అని అనుకుంటూ మనసులోని మానసికంగా భయపడుతూ ఉంది. ఇంతలో, అమ్మా మయూరి, ఏమైంది? మీ మాస్టర్ చెప్పింది విన్నావా? అంటూ ప్రేమగా అంది లలిత. మయూరి మనసులో అనేక రకాల ఆందోళనల నేపథ్యంలో లలిత మాటలు వినబడని విధంగా ఉంది మయూరి. అది గమనించిన చలం, లలిత, అమ్మాయిని కొంచెం సేపు ఒంటరిగా ఉండనివ్వు, ఇంకా పద మనం వెళ్దాం అని లలితని తీసుకుని వెళుతూ ఉండగా, సార్ ఒక్కసారి ఆగండి అన్న మయూరి మాట వినబడింది లలిత చలంలకు. అది విన్న లలిత చలం వెళ్లకుండా ఆగి మయూరి వైపు తిరిగి చూశారు. సార్, నేను నా గురించిన గతంను మీకు ఇప్పుడు చెప్పాలని అనుకుంటున్నాను అంటూ తన కన్నీటిని తుడుచుకుంటూ అంది మయూరి. అది విన్న చలం లలిత వెనుదిరిగి మయూరి చెంతకు చేరి, అమ్మా మయూరి, నువ్వు చాలా డిస్టర్బ్గా ఉన్నావు, అందుకని ఈరోజు ప్రశాంతంగా నిద్రపో, ఇక మనం రేపు మాట్లాడుకుందాము అని అంది లలిత. అవును మయూరి, మీ మేడం చెప్పింది నిజమే, నువ్వు ఇప్పుడు విశ్రాంతి తీసుకో, రేపు చెబుదువు గాని అంటూ మరలా వెనుదిరిగి వెళుతున్నారు ఆ ఇరువురు. ఇంతలో మయూరి లలిత చేతిని పట్టుకుని ఆపి, అమ్మా అని అనగానే అది విన్న లలిత వెళ్ళేది ఆగి మయూరి వైపు చూస్తూ ఉంది. అమ్మా, మీరు ఏమీ అనుకోకపోతే మిమ్మల్ని ఒక మాట అడగనా అని అంది మయూరి. ఆ, అడుగు మయూరి. అడగాల వద్దా అనే సందేహాలతో మరలా మౌనంగా ఉండిపోయింది. చూడు మయూరి, నన్ను అమ్మ అని పిలిచి అమ్మకు ఏమీ చెప్పకుండా ఉండడం ఏమీ బాగోలేదు, ధైర్యంగా చెప్పు అంటూ తనలో ఉన్న మాటను చెప్పించే విధంగా అడిగింది లలిత. చలం వైపు చూస్తూ అది అది అని అంటూ ఉండగా మొహమాటంతో ఏమి అనుకుంటారో అనే భయంతో ఉన్న మయూరి వైపు చూస్తూ, నువ్వు ఏమీ ఆలోచించకుండా ఇంకా భయపడకుండా చెప్పు మయూరి అన్నాడు చలం. అమ్మా, ఈరోజు నా దగ్గరే నువ్వు పడుకుంటావా? నాకు మా అమ్మ దగ్గర పడుకోవాలని, ఆమె దగ్గర నా బాధలన్నీ మర్చిపోయి నిశ్చింతగా పడుకోవాలని ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటూ ఉన్నాను. కానీ మా అమ్మ లేదు, ఇక రానే రాదు. ఎందుకంటే ఆ దేవుడు మా అమ్మా నాన్నను మరలా తిరిగి పంపడు అంటూ అమ్మానాన్నల కోసం తన మనసు పడే బాధల భారం నీరై కంటతడిగా నేల రాలుతుంటే, ఆ అమాయకపు భారమైన ఆమె వేదనను చూడలేక వారిరువురి కంట కూడా తడిఛాయలు కనిపించాయి. మయూరి, నువ్వు అంతలా బాధపడకు తల్లి. నువ్వు నీ తల్లిదండ్రుల ప్రేమ లేక ఎంత బాధపడుతున్నావో అలాగే మేము కూడా మా బిడ్డలు మా చెంత లేరనే బాధను అనుభవిస్తూ ఉన్నాము. నేను తప్పకుండా నీ దగ్గరే పడుకుంటాను, నువ్వు బాధపడకు అంటూ మయూరిని కౌగలించుకుని నుదురుపై ముద్దు పెట్టింది లలిత. ఇక అక్కడి నుంచి చలం తన గదిలోనికి వెళ్ళిపోయాడు. లలిత మాత్రం మయూరి గదిలోనే ఉండిపోయింది. రాత్రి హాయిగా వాళ్ళమ్మ దగ్గర ఉన్న విధంగానే ఆనందంగా ఎన్నో మాటలు చెప్తూ నిద్రలోకి జారుకుంది మయూరి.
కొంతసేపటికి మయూరికి నిద్రలో కలవరింతలు మొదలయ్యాయి. దానితో లలిత నిద్రలేచి మయూరి వైపు చూసింది. నా కోసం నువ్వు ఎందుకు రావడం లేదు? నన్ను మర్చిపోయావా? ఒక్కసారి రా. నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళు అంటూ అంతలోనే మరలా నన్ను ముట్టుకోకుండా దూరంగా ఉండండి అని నిద్రలోనే ఎంతో ఆందోళన పడుతూ అంటుంది మయూరి. అదంతా చూసిన లలిత మనసులో కొన్ని అనుమానాలు మొదలయ్యాయి. అయినా ఏమీ మాట్లాడకుండా ఆ రాత్రి మౌనంగానే ఉండిపోయింది లలిత. రోజులాగానే ఉదయాన్నే లేచి పనులు చేయడం మొదలు చేయబోయింది. తనకు అక్కడ చేసేందుకు ఏ పని లేదు. ముందే లేచి అన్ని పనులు చేసేసింది లలిత. ఏమిటి మేడం, మీరు ఎందుకు ఈ పనులన్నీ చేశారు? నేను చేసేదాన్ని కదా. మీ సార్ నీతో ఏ పని చేయించకు అని నిన్న నాతో చెప్పారు కదా మయూరి. అందుకే ఈ పనులు అన్నీ నేనే చేస్తాను. నువ్వు మీ సార్తో నీ కథ రాయించుకో అంటూ తన పనిలో నిమగ్నమైపోయింది లలిత. సరే మేడం, మీరు చెప్పిందే నేను చేస్తాను. కానీ ముందు ఈ కూరగాయలు కోస్తాను, మీరు లేవండి అంటూ లలిత చేతుల్లో ఉన్న కూరగాయలు చాకు తీసుకుని కూరగాయలు కోయడం మొదలుపెట్టింది. మయూరి, నిన్ను ఒక మాట అడుగునా? అడగండి మేడం. నేను నిన్ను అడిగిన తర్వాత మరి నువ్వు ఏమీ అనుకోకూడదు. సరే, ఏమీ అనుకోను గాని అడగండి అంటూ చిరునవ్వుతో అంది మయూరి. అడగాల వద్దా అనే సందేహంతో ఉన్న లలితను చూస్తూ, మేడం, మీరు ఏది అడిగినా నేను ఏమీ అనుకోను. అసలు నాకు మిమ్మల్ని అమ్మా అని పిలవాలని ఉంది అని నేను మిమ్మల్ని అడగాలని అనుకుంటూ ఉన్నాను అని అంది మయూరి. దానికి లలిత సమాధానం ఏమిటి? అసలు లలిత మయూరిని ఏమి అడగాలని అనుకుంది? అసలు మయూరి గతం ఏమిటి? ఇక ఇదంతా మనం తరువాయి భాగంలో చూద్దాము. నా కథ నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.